హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం పవర్ పాయింట్ లోపల ఉండేటటువంటి యానిమేషన్స్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో ఇందు లోపల మనకి 4 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఎంట్రన్స్ యానిమేషన్, ఎగ్జిట్ యానిమేషన్స్, ఎంపాసిస్ యానిమేషన్స్ అండ్ మోషన్ పాత్స్ యానిమేషన్స్. సో ఇప్పుడు ఒక్కొక్క యానిమేషన్ ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది అయితే ఒక ఎగ్జాంపుల్ తో తీసుకుందాము. సో నేను ఒక హెడ్డింగ్ ఒక బ్లాంక్ స్లైడ్ అయితే తీసుకుంటున్నాను. మరి బ్లాంక్ ఎట్లా చేశాను అంటే లేఅవుట్ లోకి వెళ్ళినట్లయితే మనకి బ్లాంక్ మోడల్ అనేది ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి బ్లాంక్ స్లైడ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీనికోసం నాకు ఒక హెడ్డింగ్ అయితే కావాలి. సో అందుకోసం నేను ఇన్సెట్ మెనూ లోపల ఉండే వడాట్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో ఇందులో నుంచి ఏదైనా ఒక స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకొని తమ హెడ్డింగ్ అయితే రాస్తున్నాను. నేను మై ఫేవరెట్ ప్లేసెస్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు దీనికి మనం ఎంట్రన్స్ యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో అందుకోసం యానిమేషన్స్ గ్రూప్కి వెళ్తున్నాను. ట్యాబ్ యానిమేషన్స్, ఇందులో కస్టమ్ యానిమేషన్స్. సో యాడ్ ఎఫెక్ట్, ఎంట్రన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంట్రన్స్ లో ఏదైతే ఇస్తున్నామో ఎగ్జిట్ కూడా అట్లనే ఉంటే మనకి లుకింగ్ నీట్ గా ఉంటుంది. సో నేను దీనికి జూమ్ అయితే ఇస్తున్నాను. సో కొంచెం ఫాస్ట్గా వస్తుంది, అది మూమెంటం స్లో కావాలి. సో అడ్జస్ట్మెంట్ స్పీడ్ స్లో, మీడియం తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆ ప్లేసెస్ ఏంటి అనేది 1 by 1 రావాలి. ఒక నేమ్ రావాలి, అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నేమ్ అయితే రావాలి. సో అందుకోసం నేను ఇన్సెట్ మెనూకి వెళ్తున్నాను. ఒక టెక్స్ట్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను. సో డ్రా టెక్స్ట్ బాక్స్, ఇందులో మనకు కావాల్సిన హెడ్డింగ్ క్లాస్ రూమ్ అని తీసుకున్నాను. సో కొంచెం దీన్ని బోల్డ్ చేద్దాము, సైజ్ ఇంక్రీజ్ చేద్దాము. బోల్డ్ చేసి సైజ్ ఇంక్రీజ్ అండ్ బోల్డ్. సో ఇప్పుడు దీనికి కూడా మనం ఏం చేయాలంటే ఎంట్రన్స్ యానిమేషన్ అనేది ఇవ్వాలి మనం. సో యాడ్ ఎఫెక్ట్, ఎంట్రన్స్. దీనికి నేను ఫ్లిప్ పెడుతున్నాను, ఫ్లిప్. సో చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది రైట్. ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఒక ఇమేజ్ అయితే నాకు కావాలి. అందుకోసం నేను క్లిప్ ఆర్ట్స్ వాడుకుందాం అనుకుంటున్నాను. సో ఇన్సెట్ మెనూ, యూజ్ క్లిప్ ఆర్ట్ ఆప్షన్. సో రైట్ సైడ్ లోపల మనకి క్లిప్ ఆర్ట్ అనే విండో అనేది వచ్చేసింది. సెర్చ్ ఫర్, ఇక్కడ ఏం టైప్ చేయకుండా ఒట్టినే గో అంటున్నాను. సో గో కొట్టగానే ఆటోమేటిక్గా మనకు కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయినాయి. సో ఇప్పుడు ఇందు లోపల మనకి ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ని మనం చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మన స్లైడ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిక్చర్ కి కూడా మనం ఏం చేయాలంటే ఎంట్రన్స్ యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో యాడ్ ఎఫెక్ట్, ఎంట్రన్స్. దీనికి నేను జూమ్ ఇస్తున్నాను. ఓకే, ఒకసారి ఇక్కడ వరకు ప్లే చేద్దాము. మెయిన్ హెడ్డింగ్ వచ్చింది, నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. లాస్ట్ లో స్క్రీన్ లోకి వచ్చింది ఇమేజ్. కాబట్టి ఇమేజ్ ని ముందు మనం ఎగ్జిట్ చేయాలి. సో మరి ఇమేజ్ ని ఎట్లా ఎగ్జిట్ చేయాలి అంటే యూజ్ యాడ్ ఎఫెక్ట్, ఎగ్జిట్ యానిమేషన్స్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంట్రన్స్ లో ఏమైతే యానిమేషన్స్ ఉంటాయో ఎగ్జిట్ లోపల కూడా అవే యానిమేషన్స్ ఉంటాయి. ఎంట్రన్స్ లో ఏవైతే యానిమేషన్స్ ఉన్నాయో ఎగ్జిట్ లోపల కూడా అవే యానిమేషన్స్ ఉంటాయి. ఎంట్రన్స్ లో దీనికి జూమ్ ఇచ్చాం కాబట్టి ఎగ్జిట్ లో కూడా జూమ్ ఇస్తున్నాను. చూసారు కదా, అది ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. నేను కొంచెం స్పీడ్ వచ్చేసి స్లో పెట్టుకుంటున్నాను. సో సెలెక్ట్ మీడియం ఆప్షన్. ఓకే, ఇప్పుడు క్లాస్ రూమ్ అనే నేమ్ అనేది ఎగ్జిట్ చేయాలి. సో క్లాస్ రూమ్ నేమ్ సెలెక్ట్, యాడ్ ఎఫెక్ట్, ఎగ్జిట్ ఆప్షన్. సో దీనికి ఫ్లిప్ ఇచ్చాం కదా, ఫ్లిప్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఒక టైటిల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక రెండో టైటిల్ అయితే తీసుకున్నాము. ఇందుకోసం నేను ఇన్సెట్ మెనూ లోపల ఉండే వడాట్ అయితే వాడుకుంటున్నాను. సో ఏదో ఒక మోడల్ సెలెక్ట్, ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఎంట్రన్స్ తీసుకోవాలి. దీనికి ఏమి ఇద్దామంటే లైట్ స్పీడ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఒక ఇమేజ్ అయితే కావాలి, ఇమేజ్ కూడా తీసుకుంటున్నాను. సో దీనికి కూడా మనం ఇప్పుడు ఎంట్రన్స్ అయితే ఇవ్వాలి. సర్కిల్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇమేజ్ కి ఎగ్జిట్ చేయాలి ఫస్ట్. సో ఇమేజ్ సెలెక్ట్, ఎగ్జిట్. సో ఇందులో సర్కిల్ మోడల్ అయితే తీసుకుందాము. సర్కిల్ సెలెక్ట్, ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, నౌ హెడ్డింగ్ సెలెక్ట్,
ఇందాక లైట్ స్పీడ్ పెట్టాము, ఇక్కడ కూడా లైట్ స్పీడే తీసుకున్నాము. ఓకే, ఫైనల్ గా ఇది ఒకటి మిగిలిపోయింది, దీనికి ఎగ్జిట్ ఇద్దాము. ఇప్పుడు ఎంట్రన్స్ లో జూమ్ ఇచ్చాము, ఎగ్జిట్ లో కూడా జూమ్ ఇస్తున్నాను. ఫైనల్ గా నాకు థ్యాంక్ యూ అని రావాలి, అందుకోసం ఒక వడాట్ అయితే తీసుకుంటున్నాను. సో దీనికి ఎంట్రన్స్ ఇస్తున్నాను, క్రెడిట్స్ ఇస్తున్నాను. నేను సినిమాలో చూసినట్లయితే మనం సినిమా అయిపోయినాక నేమ్ వచ్చేసి కింద నుంచి పైకి వెళ్తా ఉంటాయి కదా, సో అట్లా మనకి ఇది స్క్రోల్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం ప్లే చేద్దాము, ఇదంతా కూడా ఆటోమేటిక్గా ప్లే కావాలి నాకు. సో ఆటోమేటికలీ ఆఫ్టర్ సెలెక్ట్ ఏదో ఒక ఎఫెక్ట్ తోటి ప్లే చేద్దాము. అప్లై టు ఆల్, యూజ్ F5. సో చూద్దాం ఎట్లా వస్తాయి అనేది. సో చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ యానిమేషన్స్ ని మనం యూజ్ చేయడము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మోషన్ యానిమేషన్స్ ని ఎట్లా యూజ్ చేయాలో చూద్దాము. సో నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను, కంట్రోల్ ఆల్ సెలెక్ట్, కీబోర్డ్ లో డిలీట్ బటన్. సో ఇప్పుడు ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ యానిమేషన్ చూసాము, ఇప్పుడు మనకు వచ్చేసి మోషన్ పార్ట్స్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మోషన్ అంటే ఏంటి అంటే మూవ్ చేయడము, ఒక ప్లేస్ లోపల ఉండే ఇమేజ్ ని లేదు అంటే ఆబ్జెక్ట్ ని ఇంకొక ప్లేస్ కి మనం మూవ్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ మోషన్ అంటున్నాం. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను, నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటున్నాను. సో ఇది బ్లాక్ కలర్ లో అప్లై చేస్తున్నా దీనికి. సో స్క్రీన్ ఓపెన్ చేసి ఇది రోడ్ అనుకుందాము కొంచెం సేపు. సో దీనికి ఎంట్రన్స్ ఇస్తున్నాను, జూమ్ స్లోగా రావాలి. ఓకే, రోడ్ ఫామ్ అవుతుంది అనుకుందాం. తర్వాత ఒక డివైడర్ కూడా మనకి ఫామ్ కావాలి. సో అందుకోసం ఇంకొక రెక్టాంగిల్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను. జనరల్ గా మనకి వైట్ కలర్ లో ఉంటాయి కదా, సో షేప్ ఫిల్ వైట్ కలర్, అవుట్లైన్ వైట్ కలర్. సో దీనికి కూడా ఎంట్రన్స్ ఇస్తున్నాను, దట్టు జూమ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక వెహికల్ ఫాస్ట్ గా వచ్చేసి ఇక్కడ బ్రేక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ చేసి మళ్ళీ యూ టర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కి రావాలి. సో ఇట్లా మనం మూవ్మెంట్ అనేది ఇద్దాము. అందుకోసం ఒక కార్ అయితే చూజ్ చేసుకుంటున్నాను నేను. క్లిపార్ట్ లో కార్ అని టైప్ చేసి ఎంటర్ పే చేస్తున్నాను. కార్ కి సంబంధించిన ఇమేజెస్ అయితే నాకు ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. సో కార్ సైజ్ చిన్నగా చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కార్ కి ముందు మనం ఏం చేయాలంటే ఎంట్రెన్స్ అనేది ఇవ్వాలి. సో యాడ్ ఎఫెక్ట్, ఎంట్రెన్స్, లైట్ స్పీడ్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్రేక్ చేసి అయిపోయింది. ఇక్కడ ఉన్న వెహికల్ రైట్ సైడ్ కి మూవ్ కావాలి అంటే మూమెంటం ఇవ్వాలి మనకి. సో మోషన్ అనేది అప్లై చేయాలి. ఎట్ సైడ్ మోషన్ అప్లై చేయాలి అంటే లెఫ్ట్ నుంచి రైట్ మోషన్ అప్లై చేయాలి. సో యాడ్ ఎఫెక్ట్, మోషన్ పార్ట్స్, యూస్ రైట్ ఆప్షన్. సో కొంచెం దూరమే వచ్చేస్తుంది. ఈ యారో ఉంది కదా, క్లిక్ చేసుకుని లాస్ట్ వరకు తీసుకెళ్దాము. సో మూమెంటం స్పీడ్ వచ్చేసి మీడియం కాస్త స్లో పెడుతున్నాను. ఓకే, అటు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు రివర్స్ లో రావాలి. అందుకోసం నేను ఇంకొక కార్ అయితే తీసుకుంటున్నాను. దీని సైజు కూడా చిన్నగా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఎంట్రన్స్ ఇవ్వాలి. యాడ్ ఎఫెక్ట్, ఎంట్రన్స్, సర్కిల్ ఎంట్రన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ మూమెంటం ఇవ్వాలి. సో యాడ్ ఎఫెక్ట్, మోషన్ పార్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, మీరు చెక్ చేయండి ఒకసారి. లెఫ్ట్ మూమెంట్ ఇస్తున్నాను. సో దీన్ని చివరి వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, యూజ్ F5 ఫంక్షన్ కి. సో ఆటోమేటిక్లీ రావట్లేదు, ఆటోమేటికలీ మనం అప్లై చేద్దాము. ఆటోమేటికలీ ఆఫ్టర్ అప్లై టు ఆల్, అగైన్ F5 ఫంక్షన్ కి. సో చూసారు కదా, ఇది మోషన్ పాత్ యానిమేషన్స్ ని మనం యూజ్ చేయడం.
ఇవి కూడా మొత్తం డిలీట్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ సెలెక్ట్, కీబోర్డ్ లో డిలీట్ బటన్. ఇకపోతే ఎంపాసిస్ యానిమేషన్ అనేది ఉంది. ఈ ఎంపాసిస్ యానిమేషన్ అనేది ఓన్లీ టెక్స్ట్ కి మాత్రమే అప్లై అవుతుంది. ఓన్లీ ఫర్ టెక్స్ట్. అందుకోసం మనం ఒక టెక్స్ట్ బాక్స్ అయితే తీసుకుందాము. ఇన్సెట్ టెక్స్ట్ బాక్స్, సమ్ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్. ఇప్పుడు నాకు సమ్ టెక్స్ట్ అయితే కావాలి. అందుకోసం నేను నా దగ్గర టైప్ చేసిన టెక్స్ట్ అయితే ఉంది, ఆ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా, దీని సైజ్ యూజ్ జస్టిఫైడ్ F5. సో ఆటోమేటికలీ ఆఫ్ చేసి పడేస్తున్నా నేను, F5. రైట్. ఇప్పుడు మనము దీన్ని రీడ్ చేస్తున్నాం అనుకోండి, ఎవరైతే రీడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని చూస్తారు తప్ప ఆడియన్స్ అయితే దీన్ని చూడరు. అప్పుడప్పుడు చదివే వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఏ లైన్ చదువుతున్నాం అనేది మిస్టేక్ పోతా ఉంటుంది. సో అటువంటప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఆ వర్డ్ అనేది మనకి ఇక్కడ ఏం కావాలంటే స్పెసిఫిక్ గా హైలైట్ అవ్వాలి. సో అందుకోసం మనము ఈ ఎంఫాసిస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం టెక్స్ట్ కి మాత్రమే అప్లై చేయాలి. సో నేను ఇందులో మీరు చేస్తున్నప్పుడు అన్ని చెక్ చేయండి. సో డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ అయితే ఉంటాయి. నేను వచ్చేసి కలర్ వేవ్స్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ కి కలర్ అనేది వస్తుంది. అంటే కలర్ వచ్చింది, మనం రీడ్ చేసాం అనుకుందాము, లేదో రీడ్ చేసిన దానికే కలర్ వస్తుంది అనుకుందాము. ఓకే, నాకు ఈ కలర్ అంతా పర్ఫెక్ట్ గా లేదు. సో కలర్ చేంజ్, బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫంక్షన్ కి F5. సో చూస్తున్నారు కదా. సో ఇది ఏం యానిమేషన్, ఇది ఎంపాసిస్ యానిమేషన్ ని మనం టెక్స్ట్ కి అప్లై చేయడం. సో చూసారు కదా, ఓవరాల్ గా 4 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్: ఎంట్రన్స్, ఎంపాసిస్, ఎగ్జిట్ అండ్ మోషన్ పాత్స్.